మహాత్ములు ఎక్కడైతే అడుగు పెడతారో వాళ్ళ దర్శనం కాకపోయినా పర్వాలేదు, వాళ్ళ జాగాల కూర్చుంటే మేము కూడా పావనం అవుతామంట. మీరు చూడండి, ఎప్పుడైనా ఊర్లో ఎవరైనా మంచుల దగ్గర కూర్చుంటే మీకు వాల్యూ ఉంటుంది, ఎవరైనా కొద్ది లుచ్చగల దగ్గర కూర్చుంటే వీడు కూడా ఖరాబ్ అయిండ్రు అంటారు. నువ్వు ఎంత మంచి ఎంగిన్ వేసుకో, ఎంత మంచి సొక్క వేసుకో, కానీ గలీజ్ గల దగ్గర కూర్చుంటే పేరు ఖరాబ్ అవుతుంది, మంచుల దగ్గర కూర్చుంటే విలువ పెరుగుతుంది. ఇది రెండే మాట మన మైండ్లో ఉండాలి. మన బుద్ధి కదా, మన బుద్ధి మంచి కావాలంటే మనం మంచిలో మాటలు వినాలి, మంచి మాటలు దమాక్లో పెట్టుకోవాలి, అప్పుడే మన బుద్ధి మంచిగా అవుతుంది. లేకుంటే మన బుద్ధి ఏమైతే చేంజ్ అయితే పోతుంది. మీరు చూడండి, ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తారు, ఆటలు ఆడుకుంటా పోతారు. ఆటలు ఆడుతూ ఆడుతూ ఏం చేస్తారు, కొద్ది దొడ్డుగున్నాడు వాడు దంగకపోతే ఎంటకెళ్ళి రాళ్ళు తీసుకొని కొడతారు. మీరు చూసిందో లేదో, వీడు అట్లా కూడా దంగకొచ్చిండు, ఇట్లా కూడా దంగకొచ్చిండు. ఒక